హాయ్ ఆల్ తిరిగి మన యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. మనం మనీ సెక్యూరిటీ ఛానల్కి తిరిగి స్వాగతం. ఈరోజు జూన్ 26, 2025 నాటి భారతీయ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు మార్కెట్ ఎలా పనిచేసింది, సెన్సెక్స్, నిఫ్టీ ఎక్కడ ఉన్నాయి, ఏ స్టాక్స్ గెయిన్ అయ్యాయి, ఏవి లూజ్ అయ్యాయి, ఏ సెక్టార్లు బాగా పనిచేశాయి, ఇన్వెస్టర్లు ఏ స్టాక్స్పై దృష్టి పెట్టడం మంచిది, ఇలాంటి అన్ని ప్రశ్నలకి మనం సమాధానాలతో ఈ వీడియో పూర్తి సమాధానాలతో విశ్లేషణ చేస్తాం. ఈరోజు మార్కెట్ బుల్స్ హవా చూపించాయి. సెన్సెక్స్ అదేవిధంగా నిఫ్టీ అదేవిధంగా అన్ని రంగాలు కూడా పాజిటివ్లో ముగియడం జరిగింది. ఇక మనం బిఎస్సి సెన్సెక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈరోజు 82,882 దగ్గర ఓపెన్ కావడం జరిగింది. ప్రీవియస్ క్లోజ్ అయినటువంటి 82,755 నుంచి 82,882 దగ్గర ఓపెన్ కావడం జరిగింది. ఒకానొక స్టేజ్లో మనకి 83,812 పాయింట్స్ వద్దకి హైలో వెళ్ళింది. కానొక స్టేజ్లో 82,816 వద్ద లోకి రావడం జరిగింది. ఓవరాల్గా మనం చూసినట్లయితే 1000 పాయింట్లు గెయిన్ అయ్యి, అంటే 1.21% గెయిన్ అయ్యి 83,755 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. బిఎస్సి సెన్సెక్స్లో ఉన్నటువంటి 30 స్క్రిప్ట్స్లో మనకి 7 స్టాక్స్ మాత్రమే రెడ్లో ముగియడం జరిగింది. మిగతా అన్ని స్టాక్స్ కూడా గ్రీన్లో ముగియడం జరిగింది. రెడ్లో ముగిసిన స్టాక్స్లో చూసుకున్నట్లయితే ఇన్ఫీ, సన్ఫార్మా, టీసీఎస్, మారుతి, టెక్ మహేంద్ర, ఎస్బీఐ, ట్రెంట్ ఇవి మాత్రం నెగిటివ్లో ముగియడం జరిగింది. మిగతావన్నీ కూడా పాజిటివ్లో గ్రీన్లో ముగియడం జరిగింది. నెగిటివ్లో ముగిసినటువంటి ఈ రెడ్లో ముగిసినటువంటి కంపెనీలన్నీ కూడా ఎక్కువగా నష్టాలు అయితే ఏం చవి చూడలేదు. స్టాక్స్ అన్నీ కూడా బిలో 1% మాత్రమే నెగిటివ్లో క్లోజ్ కావడం జరిగింది. ఇక మనం నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ 50 ఓపెన్ అయింది 25,268 దగ్గర ఓపెన్ కావడం జరిగింది. ఒకానొక స్టేజ్లో 25,560 వరకు హైలో వెళ్ళడం జరిగింది. 25,259 దగ్గర లోలో రావడం జరిగింది. ఓవరాల్గా 304 పాయింట్స్ అప్ అయి 25,549 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. ఇక నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్లో చూసినట్లయితే ఓవరాల్ అన్ని స్టాక్స్ కూడా గ్రీన్లో ముగియడం జరిగింది. ఒక 10-11 స్టాక్స్ తప్ప. మనం బిఎస్సిలో చూసినట్లయితే బిఎస్సిలో చూసిన విధంగానే ఎన్ఎస్సిలో కూడా ఇన్ఫీ, టీసీఎస్, సన్ఫార్మా, మారుతి, ట్రెంట్, M&M, హీరో మోటార్ కాంపు, ఎస్బీఐ, విప్రో, టెక్ మహేంద్ర, డాక్టర్ రెడ్డీస్ అనేటువంటివి రెడ్లో క్లోజ్ కావడం జరిగింది. మిగతా స్టాక్స్ అన్నీ కూడా గ్రీన్లో క్లోజ్ కావడం జరిగింది. ఈరోజు మనం ఎన్ఎస్సి నిఫ్టీ 50లో గెయినర్స్ చూసుకున్నట్లయితే శ్రీరామ్ ఫైనాన్స్, జియో ఫైనాన్స్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, హిందాల్కో ఇవైతే టాప్ గెయినర్స్గా చెప్పుకోవచ్చు. ఇక మనం నిఫ్టీ 50లో టాప్ లూజర్ని చూసుకున్నట్లయితే డాక్టర్ రెడ్డీస్, టెక్ మహేంద్ర, విప్రో, ఎస్బీఐ, హీరో మోటార్ కాంప్గా ఉన్నాయి. ఇక మనం నిఫ్టీ 50లో మోస్ట్ యాక్టివ్ ఇన్ వాల్యూ చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఎస్బీఐఎన్, ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ అయితే ఉన్నాయి. నిఫ్టీ 50లో మోస్ట్ యాక్టివ్ ఇన్ వాల్యూమ్ స్టాక్స్ చూసుకున్నట్లయితే ఎటర్నల్, టాటా స్టీల్, జియో ఫైనాన్స్, బిఈఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్గా ఉన్నాయి. ఇక మనం రూపీ వాల్యూ ఎలా మారింది అనేటువంటిది ఈరోజు చూసుకున్నట్లయితే యుఎస్డి వర్సెస్ ఐఎన్ఆర్ చూసుకున్నట్లయితే 85 రూపీస్ 75 పైసా దగ్గర క్లోజ్ కావడం జరిగింది. అదేవిధంగా ఎన్ వర్సెస్ ఐఎన్ఆర్ చూసినట్లయితే 59 రూపీస్ 33 పైసా దగ్గర క్లోజ్ కావడం జరిగింది. జీబీపీ వర్సెస్ ఐఎన్ఆర్ తీసుకున్నట్లయితే 117.11
107.50 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. అదేవిధంగా యూరో వర్సెస్ ఐఎన్ఆర్ చూసినట్లయితే 100 రూపీస్ 13 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. గ్లోబల్ అంశాలను చూసుకున్నట్లయితే సానుకూలంగా డీసెంట్గా క్లోజ్ అయ్యాయి. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ వల్ల భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గాయి. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను మెరుగుపరిచింది. అదేవిధంగా మార్కెట్ మనకి పాజిటివ్గా రావడానికి కారణాలు ఏంటివి అని చూసుకున్నట్లయితే ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ వల్ల భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గాయి. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను మెరుగుపరిచింది. ఆర్బీఐ బులెటిన్ను రిలీజ్ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మంత్లీ బులెటిన్ భారతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క బలమైన పనితీరును హైలైట్ చేసింది. ఇది మార్కెట్కు సానుకూలమైన సంకేతంగా పనిచేసి ఈరోజు మార్కెట్లు 1% అప్ కావడంలో ఉపయోగపడ్డాయి. తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు ఈ వారం ప్రారంభం నుంచి 10% తగ్గాయి. ఇది భారతీయ మార్కెట్ను సానుకూలమైన ప్రభావం చూపించింది. దానికి తోడు 1% అప్ కావడం జరిగింది. గిఫ్ట్ నిఫ్టీ సూచనలు. గిఫ్ట్ నిఫ్టీ 0.73% ఎక్కువగా 25,261 వద్ద ట్రేడ్ అవుతూ మార్కెట్ ఓపెనింగ్కు సానుకూల సంకేతం ఇచ్చింది. దీని ద్వారా కూడా ఈరోజు మార్కెట్ అనేటువంటిది 1% అప్ కావడంలో ఉపయోగపడింది. మార్కెట్లో వాలటిలిటీ తక్కువగా ఉంది. ఇండియా విఐఎక్స్ 3 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇది ఇన్వెస్టర్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది అని చెప్పవచ్చు. ఈరోజు కొన్ని స్టాక్స్ గణనీయమైన లాభాలను సాధించాయి, మరికొన్ని నష్టాలను ఎదుర్కొన్నాయి. బీఎస్ఈలో మధ్యాహ్నం 12:18 వరకు 1,885 స్టాక్స్ లాభాలు సాధించాయి. 1,930 స్టాక్స్ నష్టాలను చవిచూశాయి మరియు 167 స్టాక్స్ మార్పు లేకుండా ఉన్నాయి. మొత్తంగా 3,982 స్టాక్స్ ట్రేడ్ అయ్యాయి ఈరోజు. ఇక మనం నెక్స్ట్ అంశమైనటువంటి సెక్టార్ల పనితీరు గురించి అయితే చూడబోతున్నాం. నిఫ్టీ మెటల్ అయితే ఈరోజు 0.9% పెరిగింది. సాఫ్ట్ డాలర్ వల్ల కమాడిటీలు ఆకర్షణీయంగా మారాయి. అదేవిధంగా నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ చూసినట్లయితే 0.8% లాభం సాధించింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే 1.13% జంప్ చేసి ఇంట్రాడేలో హైకి 57,263 తాకి 57,206 వద్ద అంటే 1.03 లాభంతో ముగిసింది. నిఫ్టీ రియాలిటీకి వచ్చినట్లయితే నిఫ్టీ రియాలిటీ మాత్రం నష్టాల్లో ఉన్నాయి. వరుసగా 1.2 మరియు 0.7% అనేటువంటిది తగ్గాయి. మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ ఇండెక్స్లు మిశ్రమంగా ఉన్నాయి, కానీ మొత్తం మార్కెట్ సెంటిమెంట్ను సానుకూలంగా ఉందనేది చెప్పుకోవచ్చు. ఈరోజు ముగింపు చూసుకున్నట్లయితే జూన్ 26, 2025 నాటి భారతీయ స్టాక్ మార్కెట్ బుల్లిష్ సెంటిమెంట్తో బలమైన లాభాలను చూసింది. సెన్సెక్స్ మరియు నిఫ్టీ రెండు గణనీయమైన లాభాలతో ముగిశాయి. మెటల్, ఆయిల్, గ్యాస్ మరియు బ్యాంకింగ్ సెక్టార్లు బలమైన పనితీరును చూపాయి. గ్లోబల్ క్యూస్, తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు, ఆర్బీఐ యొక్క సానుకూల బులెటిన్ మార్కెట్కు ఊతం ఇచ్చాయి. ఇన్వెస్టర్లు స్ట్రాటజిక్గా ట్రేడ్ చేస్తూ ఈ మార్కెట్ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను. మీ ఆలోచనలను కామెంట్లో షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.